మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం చిత్తా నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి, పరిహారాలు కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. ఇది కన్యారాశిలో 2 పాదాలు, 1-2 పాదాలు, తులారాశిలో 3-4 పాదాలు ఉంటాయి. అయితే ఈ యొక్క నక్షత్రం గురించి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1వ పాదం వారు కాస్త అధికారికంగా ఉంటారు. ఏదైనా సరే వాళ్ళు అన్నది అవ్వాలి అనే దాంట్లో ఉంటారు. 2వ పాదం వారికి ఉండే స్ట్రెంత్ ఏంటంటే వాక్శక్తి ఎక్కువగా ఉంటుంది. 3వ పాదం వారు వాళ్ళ యొక్క డిజైర్స్ నెరవేర్చుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించి ఎలాగోలా నెరవేర్చుకుంటారు. 4వ పాదం వాళ్ళ లైఫ్ చాలా అప్ అండ్ డౌన్స్ చూసి వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళలో ప్యారలల్గా ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ 1-2 పాదాల వారికి మంచి వాగ్దాటి ఉంటుంది. 3-4 పాదాల వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో ఎనీ 4 పాదాల్లో చిత్తా నక్షత్రము అంటేనే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. పిరికివాళ్ళు ఉంటారు సాధారణంగా, 99% పిరికివాళ్ళు ఉంటారు. ఎవరో వాళ్ళకి 3rd హౌస్ పాడైతే మనం చెప్పలేం, కానీ ధైర్యం ఎక్కువ. వీళ్ళు ఏదైనా ఒక గొడవ జరిగింది అంటే, ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే గొడవ అని వినగానే ఫస్ట్ పరిగెట్టేది వాళ్ళంటే చిత్తా నక్షత్రం. అలాగే 9 నెంబర్ వాళ్ళు కూడా, ఎందుకంటే చిత్తా నక్షత్రానికి కుజుడి యొక్క నక్షత్రానికి 9 నెంబర్కి సంబంధాలు ఉంటాయి. అంటే ధైర్యంగా మనం అసలు ఫస్ట్ అక్కడ అదేదో చూద్దాం తేల్చుకుందాం అన్నట్టుగా ముందు అడుగు వేసేటువంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. నిజాయితీగా ఉంటారు. దొంగతనంగానో ఏదో ఇంకో రకంగా ఉండడం వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది అగ్నితత్వ సంబంధించినటువంటి లక్షణాలు కుజుడు నక్షత్రాల్లో ఉంటాయి. అయితే ఇక్కడ 1-2 పాదాల వాళ్ళతో మాత్రం అనవసరంగా ఆర్గ్యుమెంట్లోకి మనం దిగకూడదు. దిగితే అనవసరంగా వాళ్ళతో గొడవ అవుతూ ఉంటుంది. ఇక 3-4 పాదాల వారు ఇందాక నేను చెప్పినట్టుగా కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము, అదేవిధంగా వారికి ఈ కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం స్త్రీలకు పురుషుల మీద అట్రాక్షన్ సహజంగానే వీళ్ళని చూడంగానే అవతల వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు, వీళ్ళే అట్రాక్ట్ అవ్వడం కాదు. ఆ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 1, 2, 3, 4 పాదాల్లో 1-2 పాదాల వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర బ్రేక్ పడుతూ ఉంటుంది. 3-4 పాదాల వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతున్నా వీళ్ళు కొంచెం సొంతంగా ఏదైనా బిజినెస్లోకి వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చిత్తా నక్షత్రం. ఇక చిత్తా నక్షత్రం వారికి పోరాట ప్రతిమ ఎక్కువ, ధైర్యం ఎక్కువ అని చెప్పి చెప్పుకున్నాం. వీళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు మారితేనే మంచిది. ముఖ్యంగా 1-2 పాదాల వాళ్ళు. 3-4 పాదాల వాళ్ళు ఎక్కువగా భూమి, కన్స్ట్రక్షను ఈ రంగాల్లోకి వెళ్తే చాలా చాలా మంచిది. ఓకే, ఇక ఇందులో 2 పాదాలు కన్యారాశిలో ఉంటే 1, 2, 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. కాబట్టి 1-2 పాదాల వారికి జీవిత భాగస్వామి కూడా జాబ్ చేసే వాళ్ళే ఎక్కువగా వస్తారు. అదేవిధంగా వీళ్ళకు కూడా ఏంటంటే కొంచెం అంటే ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పడం, ఉన్నట్టు మాట్లాడేసేయడం వీళ్ళ శైలి, వీళ్ళ లక్షణం. అది పుట్టుతో అలా పుట్టేశారు. ఇప్పుడు ఒకే తల్లిదండ్రులకి 4 పిల్లలు పుడితే 4 ఒకలా ఉంటారండి. రూపురేఖల దగ్గర నుంచి అన్నీ మారిపోతాయి. ఎందుకు మారిపోతాయి? బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్. ఒకేలాగా ఉంటే ఇంకేమి. మన చైనా వాళ్ళు అయితే అందరివి చీమబుర్రలాగా అందరూ ఒకలాగే ఉంటాయి. చైనాకి వెళ్తే అందరూ ఒకలాగే ఉంటారు, మనం ఒకలాగా ఉండం. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ నక్షత్రం యొక్క లక్షణం అలా ఉంటుంది. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉదయం పూట నిద్ర లేచేటప్పుడు ధ్యానం చేసుకోవడం మంచిది. అందులో 1-2 పాదాల వాళ్ళేమో నరసింహస్వామిని కూడా ఆరాధిస్తే మంచిది. 2-3 పాదాలు 3-4 పాదాల వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి 2 చేసుకోవచ్చు. అయితే 1-2 పాదాల వాళ్ళు ఫైనాన్స్ రంగాలు, టీచింగ్ రంగాల్లో బాగా రాణిస్తారు. 3-4 పాదాల వాళ్ళు భూ సంబంధించిన వాటిలో రాణిస్తారు. అయితే ఈ 4 పాదాల వాళ్ళకి కూడా జీవిత భాగస్వామి మూలంగా కెరియర్ కనెక్టివిటీ ఏర్పడడం కానీ, వాళ్ళ కెరీర్లో రాణించడం కానీ, ఫైనాన్షియల్గా సంపాదించాలనే ఆకాంక్ష 3-4 పాదాల వారికి మరింత ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవిత భాగస్వామికి చెప్పాలంటే. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు త్వరగా గృహయోగాన్ని చేరుకుంటారంటే 1-2 పాదాల వాళ్ళు ఎక్కువ గృహయోగాన్ని చేరుకుంటారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే 1-2 పాదాల వాళ్ళకి
వీళ్ళకు ఉండేటువంటి గృహం దగ్గరలో ఖచ్చితంగా ఏదైనా ఒక టెంపుల్ ఉంటుంది. 3-4 పాదాల వాళ్ళకు ఉండదని కాదు, 3-4 పాదాల వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఉండేటప్పుడు వీళ్ళ నివసించేటువంటి ఇంటి వెస్ట్ సైడ్ ఎక్కువ ఖాళీ స్థలాలు ఉంటాయి. అంటే అక్కడ ఏదో మిలిటరీ ఏరియా ఉందండి, అడవి ఉందండి, అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అయితే వీళ్ళకి ఉన్న పాత ఇల్లు అయినా సరే నీట్గా చేసుకోవాలి అనేది 3-4 పాదాల్లోకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్తా నక్షత్రం 3-4 పాదాలు అనేవి తులారాశిలో ఉన్నాయి కాబట్టి. ఓకే, డిజైర్స్, గోల్స్ వీళ్ళు బాగా సెట్ చేసుకుంటారు, కాంపిటేటివ్గా ఉంటారు చెప్పాలంటే. అండ్ అదేవిధంగా కొంచెం 3-4 పాదాల వారికి అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. వీళ్ళ జీవిత భాగస్వామి కూడా అంతే. అంటే కొంచెం విడిచి వదలలేకుండా ఎక్కువ ప్రేమను చూపించడం. వీళ్ళు స్త్రీ పట్ల, పురుషుడు అయితే స్త్రీ పట్ల, పురుషుడైతే అట్లా, స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆ యొక్క లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు వీలైనంత మట్టుకు కెరియర్ సెటిల్మెంట్ కోసం మాత్రం అందులో 3-4 పాదాల వాళ్ళు ఎంత మారుతూ ఉంటే లైఫ్ అనేటువంటిది అంత బాగుంటుంది. ఓకే, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే 1-2 పాదాల వాళ్ళకి కాస్త తండ్రి దూరంగా ఉండడం లైఫ్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 3-4 పాదాల వాళ్ళకి ఏంటంటే తండ్రి ఏదైనా బిజినెస్ లైన్లో కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని, కాళికా అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుండాలి. వీరు ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుందండి, కాళిక అండ్ వెంకటేశ్వర స్వామిని. అండ్ ఇంకోటి, కెరియర్ పరంగా ఒకే ప్లేస్లో ఉండకుండా కంపెనీ వాళ్ళు ఎక్కడికైనా జాబు పంపిస్తా అన్నారు, వేరే విదేశాలకి వెళ్ళాలి, వెళ్తుంటేనే వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ వీళ్ళకు ఉండేటువంటి తండ్రి ఆస్తి విషయంలో 1-2 పాదాల వారికి అంటే మెయిన్ సిటీస్లో వీళ్ళ ఫాదర్ ఏదైనా ప్రాపర్టీ కొనడం జరుగుతూ ఉంటుంది. 3-4 పాదాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ యొక్క తండ్రి యొక్క ప్రాపర్టీ ఎక్కువ కమర్షియల్ ప్రాపర్టీస్, కమర్షియల్ స్పేసెస్లో ఉండాలనే ఇష్టం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 1-2 పాదాల వాళ్ళ యొక్క తల్లిగారు కొంచెం ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటే, 3-4 పాదాల వాళ్ళ యొక్క తల్లిగారు కొంత ఆర్టిస్టిక్ నేచర్ ఉంటూ కొంచెం హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా 1-2 పాదాల వారికి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సిబ్లింగ్స్తో చిన్న ఘర్షణ యోగం ఉంటాయి. 3-4 పాదాల వాళ్ళకి మాత్రం కొంచెం గైడింగ్ యోగం ఉంటుంది, అన్నదమ్ములు, అక్క చెల్లెలతోని. అంటే వాళ్ళ యొక్క ఇది కూడా కొంతవరకు ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని శనివారాలు పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే. ఓకే, సాధారణంగా ఏంటంటే తులారాశిలో ఉండేటువంటి చిత్తా 3-4 పాదాల వాళ్ళు వీళ్ళు ఎంత అంటే నీట్నెస్, డ్రెస్ మెయింటెనెన్స్ ఎంత బాగుంటే వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. ఈ 1-2 పాదాలు మన చిత్తా నక్షత్రం 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఎకానమీ రిలేటెడ్గా, క్యాలిక్యులేటివ్ రిలేటెడ్గానే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే ఎలా అంటే ఒక మనిషిని చూడండి, ఒక కంపెనీ వాళ్ళు డ్రెస్ సెన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంతమంది బాగా ఆలోచిస్తున్నాడండి, రాగానే ఇన్ని మిస్టేక్స్ చెప్పడం మన కంపెనీలో అంటాం. మా డ్రెస్ సెన్స్ చూడరు. కొన్ని కంపెనీలో బాగా నీట్గా ఉన్నాడు మనిషి, బాగా లుక్ వైజ్గా బాగుంది, అట్రాక్ట్ చేయగలుగుతాడు అని తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఏ నక్షత్రం వారు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంత ఇది చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు 1-2 పాదాల వాళ్ళు ఏంటంటే మెయిన్గా వీళ్ళు అవతల వాళ్ళతో ఎంత మాట్లాడి కన్విన్స్ చేద్దామని చూస్తే అంత బాగా సక్సెస్ అవుతారు. ఎంత ఎకానమీగా ఉంటే అంత బాగా సక్సెస్ అవుతారు. అంటే వీలైనంత మటుకు క్యాలిక్యులేటివ్గా ఉంటే సక్సెస్ అవుతారని చెప్పాలి, ప్రతిదీ క్యాలిక్యులేటివ్గా. కానీ 3-4 పాదాల దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. వీళ్ళు ఎప్పుడు మెయింటెనెన్స్, మంచి కారులో తిరుగుతున్నాము, మంచి బైక్ ఉంది, లేదా మంచి డ్రెస్ వేసుకున్నాము, అక్కడ వీళ్ళకి అదృష్టం పడుతుంది. అంటే ఒక మనిషి ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మనం సహజంగా ఇప్పుడు కొన్ని కంపెనీస్ చెప్తూ ఉంటాయి, మీరు ఇలా మాట్లాడాలి, ఇలా అందించాలి, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అని. అందులో వాడు ఎలా గ్లాస్ పెట్టాలో కూడా చెప్తాడు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో చెప్తాడు, ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఎంత సౌండ్లో మాట్లాడాలో చెప్తాడు, ఎటు చూస్తూ మాట్లాడాలో చెప్తాడు, ఎంత స్మైల్ ఫేస్ పెట్టాలో కూడా చెప్తాడు, ఎంత ఎక్కువ స్మైల్ పెట్టకూడదు, తక్కువ స్మైల్ పెట్టకూడదు, అది ఎలా ఉండాలని ప్రతిదీ హావభావాలతో ఎలా ఉంటుందో ప్రతి నక్షత్రానికి కూడా అవి ఖచ్చితంగా ఉంటాయి. అది ఇక వివాహ విషయంలో ఏ నక్షత్రాల వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరికి దూరంగా ఉండాలి, అలాగే బిజినెస్ విషయంలో కూడా తెలియజేయగలరు. చిత్తా నక్షత్రం వారండి వీలైనంత మట్టుకు రాహు నక్షత్రాలు, శని నక్షత్రాలు, బుధ నక్షత్రాలను అవాయిడ్ చేయాలి. అంటే ఏమిటి రాహు నక్షత్రాలు అంటే ఆరుద్ర, స్వాతి, శతవిషము. శని నక్షత్రాలు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర.
అదేవిధంగా బుధుడు యొక్క నక్షత్రాలు అంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల వాళ్ళు. ఎందుకంటే కుజుడికి వ్యతిరేక నక్షత్రాలు. దీనివల్ల ఏమవుతుంది, బుధ నక్షత్రాల వాళ్ళతో చేస్తే ఎప్పుడు ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్, రోజు గొడవలు. రాహు నక్షత్రం వాళ్ళతో చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు సొసైటీలో జొన్నలు డ్రమ్లో పెట్టేశారట, కుక్కర్లో వండేశారట అని వింటూ ఉంటాం. ఆ థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి. శని నక్షత్రం వాళ్ళకు కూడా అంతే, కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, గొడవలు, ఒక్కోసారి మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. కుజ శని నక్షత్రాలకైనా చేస్తూ ఉంటాయి. బట్ ఎక్కడో రేర్గా కలుస్తుంది. బట్ 99% అయితే ఈ నక్షత్రాలను అవాయిడ్ చేయడమే మంచిది. మరియు దీంతో పాటు వీళ్ళకి నక్షత్రం ఒకటే కాకుండా ఒక వివాహం చేసుకునేటప్పుడు ఆ పర్సనల్ చార్ట్ ఎలా ఉంది అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా చూసి చేసుకోవాలి. చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అది ఇక కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుందంటారా వీళ్ళ లైఫ్లో? ఓవరాల్గా వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి తగిన గుర్తింపు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు. అంటే 1-2 పాదాల వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఎఫర్ట్స్కి ఫలితం ఉంటుందండి. 3-4 పాదాల వాళ్ళు మాత్రం గురుమంత్రం చదువుకొని ప్రయత్నం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టింది. వీళ్ళకి కలిసి వచ్చే రత్నం ఏంటి, అలా కలిసి వచ్చే కలర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, వారంలో ఏ రోజు కలిసి వస్తుంది ఇలాంటి? ఒకటేనండి, ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే కుజుడి నక్షత్రం కాబట్టి మంగళవారం మంచిదని పగడం పెట్టేసుకోవచ్చని చెప్తూ ఉంటారు. కానీ నక్షత్రాన్ని కేవలం ధ్యానం కోసం వాడాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని ధ్యానంలో ఉండి చేసుకోండి. రత్నం విషయం వచ్చేసరికి పగడం పెట్టుకుంటారు. కానీ పగడం ఏమవుతుందంటే వాళ్ళకి కుజుడు బాగుంటే ఓకే, బాగోకపోతే కోపాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ వీళ్ళకి ఫలవంతంగా ఉంది, ఏది బాగా యూజ్ఫుల్గా ఉండే ప్లానెట్, ఏ దశ నడుస్తుందని క్యాలిక్యులేషన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు రత్నం అనేది మీరు రుద్రాక్ష అనుకోండి, ఏమక్కర్లేదు. ఇప్పుడు చిత్తా నక్షత్రం వారు రుద్రాక్ష పెట్టుకుంటే చాలా, అన్నిటికంటే ముఖ్యంగా ఏ ముఖం రుద్రాక్ష అంటే 10 ముఖాలు సరిపోతుంది. కెరీర్లో మంచి సెటిల్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇక లైఫ్ లాంగ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు గురుగారు? ఎటువంటి క్షేత్రాలకి తరచూ వెళ్ళొస్తుంటే వీళ్ళ ఆరో పెరుగుతుంది అంటారు? వీళ్ళకి వెంకటేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తుండాలండి. కాళికా అమ్మవారి క్షేత్రాలు, ఇప్పుడు మనకి కంచి కామాక్షి ఉంది, మధుర మీనాక్షి ఉంది. ఇటువంటి ఆలయాలకు వెళ్ళడం చాలా చాలా మంచిది. ఈ 4 పాదాల వాళ్ళు కూడా ఒక్కోసారి మరీ ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు విష్ణు ఆలయాలకి, నరసింహస్వామి ఆలయాలకి వెళ్ళడం మంచిది. కొంతమందికి యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయంటారు. అలాంటప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళడం, శివాభిషేకం చేసుకోవడం, హోమాల్లో ఎక్కువ అటెండ్ అవ్వడం అనేది మంచిది. ఓకే, ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళందరికీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది కళ్ళకు కట్టినట్టు వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.